హాయ్ అండి. టైం అయితే ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలు అవుతుంది. అప్పుడే ఫుల్‌గా ఎండొచ్చేసిందనమాట. పెద్ద పాప 6:30 కల్లా స్కూల్‌కెళ్ళిపోతుంది కాబట్టి, ఈలోపు నేను తనకి టిఫిన్ అంతా కూడా ప్రిపేర్ చేసేస్తాను. లాస్ట్ వీడియోలో నేను రాత్రి 2 గంటలకి పడుకొని, మళ్ళీ పొద్దున్నే 5 గంటలకి లెగుస్తాను అంటే చాలామంది కమెంట్స్ చేశారు. ఎందుకు మీరంత లేట్‌గా పడుకుంటారు? ఎందుకు రాత్రి 2 గంటల వరకు మేల్కొని ఉంటారు? అనేసైతే కమెంట్స్ చేశారు. నేను లేవంగానే నేను చేసే పని కొంచెం నిమ్మకాయ నీళ్ళైతే కలుపుకొని తాగుతాననమాట. ఇలా తాగడం వలన నా బాడీలో చాలా చేంజెసే వచ్చాయి. అండ్ నాకు కూడా చాలా చక్కగా అనిపిస్తుందనమాట. అందుకే నిమ్మకాయ నీళ్ళు మాత్రం అస్సలు స్కిప్ చేయను. ఎందుకు ప్రతిరోజు కూడా రాత్రి 2 గంటలకి పడుకుంటాను అనేది ఖచ్చితంగా మీకు వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఇంకా నిమ్మకాయ నీళ్ళు తాగేసిన తర్వాత ఇంకా బ్రష్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. నేనైతే నార్మల్ బ్రష్‌తో బ్రష్ చేయడం ఎప్పుడూ మానేశాను. చాలా డేస్ నుంచి యగారో కాస్మిక్ ప్లస్ ఒసిలేటింగ్ టూత్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎలక్ట్రిక్ బ్రష్ మన పళ్ళ మధ్యలో ఉన్న ప్లేక్, ఫుడ్ పార్టికల్స్‌ని వితిన్ సెకండ్స్‌లోనే ఈజీగా క్లీన్ చేసేస్తుంది. 4 అవర్స్ చార్జ్ చేస్తే చాలు 21 డేస్ వరకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల ఆటో టైమర్ కూడా ఉంటుంది. అలానే 30 సెకండ్స్‌కి ఒకసారి ఇంటర్వెల్ రిమైండర్స్ కూడా ఉంటాయి. ఇది నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ ఇస్తుంది. ఒసిలేటింగ్ టెక్నాలజీ నిమిషానికి 10,800 సార్లు బ్రష్ మూవ్‌మెంట్ ని అందిస్తుంది. దీనివల్ల ప్లేక్ ని సమర్థవంతంగా తొలగించడంతో పాటు బ్రష్ చేరుకోవడం కష్టంగా ఉండే ప్రాంతాలను కూడా చాలా ఈజీగా క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. దీంతో ఎక్కడికి వెళ్ళినా సరే హెల్దీ స్మైల్ మన సొంతం అవుతుంది. దీంట్లో మొత్తం 3 క్లీనింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. డైలీ, సెన్సిటివ్, అలానే మసాజ్ అన్నమాట. మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ ప్రెషర్ సెన్సార్ కూడా ఉంటుంది. మనం ఎక్కువసేపు బ్రష్ చేస్తే మనకి స్మార్ట్ అలర్ట్ కూడా ఇస్తుంది. ఇది IPX7 వాటర్ ప్రూఫ్ డిజైన్ తో వస్తుంది కాబట్టి బ్రష్ ని రన్నింగ్ వాటర్ కింద కడిగినా సరే ఏం కాదనమాట. మీకు కూడా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంకా బ్రష్ చేసిన తర్వాత స్నానం కూడా చేసేసాను. అలానే వంట కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ సగం వంట కూడా కంప్లీట్ చేశాను. అన్నం వండేసాను. అలానే చిన్న పాప కోసం కిచిడి కూడా చేసేసాను. ఇంకా పప్పు కూర అయితే వండాలన్నమాట. ఇంకా వాటి పని కూడా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా రాత్రి 2 గంటలకి నేను ఎందుకు పడుకుంటానో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఖాళీగా ఒక్క 10 నిమిషాలు కూడా కూర్చోను. ఎందుకంటే కష్టపడితేనే ఏదైనా వస్తుంది కానీ ఖాళీగా కూర్చుంటే ఏది రాదు కదా. నేను వీడియోస్ ఇన్ని చేస్తున్నాను, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను అంటే దాని వెనకాల నేను కూర్చోకుండా ఉండడమే కారణం. స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వెంటనే స్నానం చేసేస్తానన్నమాట. స్నానం చేసేసిన తర్వాత ఇంకా అన్నము, పప్పు ఇలాంటివి ఏదైనా ఉంటే చూస్తాను. ఆ తర్వాత ఇంకా చిన్న పాప లేపి తన కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తనకి స్నానం చేసి ఫస్ట్ అయితే తనకి తినిపించేస్తాను. ఆ తర్వాత నేను ఒక గంట కన్నా ఎక్కువే వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇస్తాను. అలానే వీడియోస్‌ని కూడా ఎడిటింగ్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం అందరూ భోజనం చేసేసి అన్ని సర్ది పెట్టేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్‌కి సెపరేట్ కంటెంట్ చేస్తాను. అలానే ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా సెపరేట్ కంటెంట్ అయితే చేస్తాను. యూట్యూబ్‌లో పర్సనల్ వీడియోస్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం కూడా ఒక బ్రాండ్ ప్రమోషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక బ్రాండ్ మనకి ఒక ప్రమోషన్ ఇస్తుంది అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలానే నేను ఇప్పుడు శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా అందులో ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన వీడియోలు అలానే డిస్పాచింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నేను అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఎంత తక్కువ టైం నిద్రపోతే అంత బెనిఫిట్ ఉంటుంది నాకు. మధ్యాహ్నం అంతా వీడియో షూటింగ్స్ చేసుకుంటాను కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ పిల్లల్ని తినిపించుకోవడం, వాళ్ళిద్దరిని పడుకోబెట్టడం ఇలాంటివే సరిపోతాయన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ కూడా పడుకున్న తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకొని పడుకునేసరికి ఖచ్చితంగా టైం రాత్రి 1 గంట నుంచి 2 గంటలు అయితే అవుతుందన్నమాట. ఇది వచ్చేసి నా డైలీ రొటీన్. మీకు లాంగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.